ఒక్కొక్కసారి ఏంటంటే గుర్తు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేయకపోతే మర్చిపోతా ఉంటారు. విష్ణు లాగా ఎప్పుడు డైలీ ఫోటోలు పెడతా ఉండే రాగానే ఫోటో పెడతలేడు. ఇప్పుడు ఏ టైంకి వచ్చినా రాకపోయినా డ్యూటీ టైమింగ్ 10 o'clock. అశోక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి డ్యూటీకి వచ్చే టైమింగ్ ఉంటుంది, పోయే టైమింగ్ ఉండదు. ఎందుకంటే వర్క్ అర్జెంట్ ఉంటేనే ఎప్పుడన్నా చేయమంటాం, లేదంటే 8 o'clock ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడన్నా వెహికల్ డెలివరీ ఉంది అర్జెంట్ గా ఇవ్వాలి కంపల్సరీ అంటేనే మనం ఆపుతాం, కొద్దిసేపు ఉండి చేయి అన్నట్టుగా. లేదంటే 8 o'clock మార్నింగ్ 10కి వస్తే 8 o'clock కి మనం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వర్క్ అర్జెంట్ ఉంది, డెలివరీ ఉంది, ఏమన్నా అర్జెంట్ ఉంది అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లోనే మనకి ఏదైనా ప్రాబ్లమ్ సతాయిస్తుంది, పొద్దునంతా బిజీగా ఉన్నాం, చెక్ చేయడానికి టైం దొరకలేదు అంటే అప్పుడప్పుడు ఈవినింగ్ నైట్ టైంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం ఇప్పుడు ఈ I-10 ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అర్థమైతలేదు. కొంచెం అన్ని పంచాయతీలు అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవడానికి కొంచెం ఆగుతాం. అప్పుడప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వెళ్తాం వెళ్ళేటప్పుడు. సో పొద్దున కొంచెం టైంకి రండి, టైంకి రాగానే ఫోటో పెట్టాలి కంపల్సరీ. రామ్ కుమార్ ఇన్ని రోజుల దాకా చెప్పలేదు, పొద్దున నేను డ్యూటీ ఎక్కిన లేవగానే నిద్రలోకి వెళ్ళి ఫోటో పెట్టేసాయి ఆయన డ్యూటీ ఎక్కేసిన గ్రూప్ లో ఫోటో పెట్టేసాయి. సాయి అమ్మను వీళ్ళు ఈడ ఉండి వీళ్ళకి 12 గంటల నిద్ర సరిపోతలేదు. వీళ్ళకి రాత్రి 1 గంటకి పండుకున్నా 10కి పండుతుంది, 9 గంటల నిద్ర సరిపోతలేదు. రాత్రి 1 గంటకు పండుకున్నా 10 గంటల వరకు లేస్తలేరు. అట్లా ఉంది పరిస్థితి. కదా సాయి ఫస్ట్ మంచిగా అమ్మని ఏదో జాతి చేసినట్టున్నాడు నీకు. 8 గంటలకు లేస్తుండే మంచిగా నీట్ గా రెడీ అయిపోతుండే. మొత్తం అమ్మన్ సోమరి మొత్తం సాయి అని తలుపుకున్నదేమో. 10 o'clock కి షార్ప్ గా అన్ని కాలకృత్యాలు అన్ని మొత్తం అయిపోగొట్టి 10 o'clock కి వర్క్ మీద పనాలు ముట్టుకోవాలి డైరెక్ట్. 10 o'clock కి బ్రష్ చేస్తున్నారు వీళ్ళు లేచి. 9 గంటలకు లేచినా 10 గంటలకు డ్యూటీ ఎక్కొచ్చు. ఎందుకు ఎక్కలేరు? ఏమైనా సాయి నీకు? కంపల్సరీ నాకు అందరూ ఫోటో కంపల్సరీ వేయాలి డ్యూటీలో. పొద్దున డ్యూటీకి ఎక్కంగానే అది 9 గంటలకు కానీ 8 గంటలకు కానీ 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ 10:30 కానీ ఇబ్రాహిం ఫోటో కంపల్సరీ దాల్ గ్యాసే దాల్నా గ్యారేజ్ में से ये गाड़ियां क्या है सो कल की फोटो आज की నిన్న ఫోటో ఈ రోజు ఫోటో ఏంటంటే నేను బండ్లను చూసి గుర్తుపట్టుకుంటా ఈ బండ్లు ఏమున్నాయి బ్యాక్గ్రౌండ్ లా. అంటే రోజు అవే బండ్లు ఉన్నాయి కదా, అట్లనే పెట్టి ఉన్నాయి కదా. టైము గణారం మాడదు కానీ బండ్లు మారుతా ఉంటాయి, బండ్ల లొకేషన్ మారుతా ఉంటుంది. అందరు आते सेल्फी कंपलसरी ग्रुप में डालना, समझे? डिसिप्लिन काम सेकेंडरी, पहले डिसिप्लिन सही रहा तो पूरे काम सब सही होते. सब टाइम को है तो सब काम टाइम को होते, सब घर को भी टाइम को चले आ सकते. 10 बजे 10:30 बजे 11 बजे तक ड्यूटी नहीं चल रहे, 8 बजे तक ठंडे पड़ जा रहे. 8 बजते इधर वाले एक जना उधर जाता है, एक जना गली में जाता है, उधर जाता है, इधर जाता. काम रोक देते, खाली टाइम पास कर फिरते रहते मगर काम रोक देते. విష్ణు ఎందుకు ఎట్లా ఫోటో ఒకటి చూసి ఎవరు నేర్చుకుంటారన్నా డిసిప్లిన్ అన్న పాటిస్తారు. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆడేయట్లేదు, నాకేమో అందరు రెగ్యులేట్ చేస్తున్నారు. డ్యూటీకి టైం కి రావట్లేదు. లంచ్ టైం లో 2:20కి లంచ్ టైం స్టార్ట్, 3 గంటలకి అందరూ ఇక్కడ ఉండాలి గ్యారేజ్ లో. డైలీ 3 గంటలకి నేను ఎప్పుడన్నా మీటింగ్ పెడతాను అందరిని పిలిచి. ఏ టైం అన్నా ఏ రోజు అన్నా, డైలీ అని కాదు, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 3 గంటలకి షార్ప్ 3 గంటలకు మీటింగ్ ఉంటుంది. ఓకేనా? 3 గంటలకి పని ఎవరైనా కస్టమర్ ఏమన్నా అర్జెన్సీ ఉంది, ఏమన్నా ఆగినాము అటు ఇటు లంచ్ భోజనంకి వెళ్ళినాము అంటే అదొక డిఫరెంట్ థింగ్. అంటే కొంచెం లేట్ అయితే తిని అట్లా డ్యూటీ ఎక్కువ. లంచ్ టైమ్ 2:20 నుంచి 3 o'clock షార్ప్ ఇక్కడ అందరు ఉండాలి. లంచ్ అయిపోయిన తర్వాత టైమింగ్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ. వరుణ్ మోటార్స్ కానీ ఏదైనా ఏ మోటార్స్ కానీ 300 మంది ఒకేసారి భోజనం చేస్తారు. అడ్వైజర్ ఒక రిసెప్షనిస్ట్ తప్ప అందరు భోజనానికి వెళ్ళిపోతారు ఒకటే టైంకి. ఎంత మంది ఉన్నా కూడా కంపెనీలో 300 మంది ఉండని 3,000 మంది ఉండని ఒకటే టైంకి లంచ్ చేస్తారు. ఏదైనా కేస్ టు కేస్ ఎమర్జెన్సీ మనకి ఏదైనా వర్క్ చేస్తున్నారు, కస్టమర్ ఉన్నారు అంటే ఆ టైంలో తర్వాత భోజనానికి వెళ్ళాలి. అది ఒక్కరా లేదా ఇద్దరే ఉంటారు. అది ఎవరైనా ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉంటారు. అట్లా మిగతా టైంలో అయితే అందరూ ఉండరు కదా. లంచ్ టైంకి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడున్నా అక్కడ ఆపేసేయాలి. భోజనం మనం టైంకి తిన్నాం అనుకో అన్ని వర్క్స్ కరెక్ట్ అయితే మనం భోజనం టైంలో భోజనం ఫినిష్ చేసేయాలి. 2:20 నుంచి 3 o'clock 40 minutes లంచ్ టైం. ఈ రోజు నుంచి కాదు, ఇది మనం స్పానర్ ఆటోమోటివ్ స్టాబిల్ చేసినప్పటి నుంచి అన్ని నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఉన్నాయి మన దగ్గర. 3 సంవత్సరాల కింద వీడియో చూస్తే కూడా ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఉన్నాయి స్పానర్ ఆటోమోటివ్ లో. మన చిన్న కంపెనీయే, పెద్ద కంపెనీ కాదు. ఒక డిసిప్లిన్ పాటించాలి. డిసిప్లిన్ మనం పాటించినాం అనుకో వెహికల్స్ కూడా మనం డిసిప్లిన్ తోనే వర్క్ చేయొచ్చు. ఇంటర్నల్ డ్యామేజెస్ కొంచెం చూసి జాగ్రత్త, కొంచెం వర్క్ అర్థం కాండి అక్కడే ఆపేసి నన్ను పిలవాలి. సో ఏమున్నా కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్త ఆచితూచి పని చేయండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్రేక్డౌన్ కి పోయినావు, చూసినావు, నువ్వు బిజీగా ఉన్నావు, అందరు బిజీగా ఉన్నారు. ఆ వెహికల్ అతను చేస్తున్నాడు, ఆ వెహికల్ అంతా చేస్తున్నాడు. ఆయన 70 years నా ఫాదర్ ఉన్నారు బండిలో, అర్జెంట్ రండి అంటే మనం ఈ పని ఆపేసి పోయినాం. మనం ఆ డబ్బులు తీసుకున్నది మన టైం కోసం, టైం వాల్యూ కోసం మనం డబ్బులు తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ వదిలేసి పోయినావు కాబట్టి మనం చార్జ్ తీసుకుంటాం. ఎందుకంటే మనం టైం కి వాల్యూ పోకపోతే మనకి ఇక్కడ వేరే వర్క్ డిస్టర్బెన్స్ అయిపోతాం కదా మనం. సో కస్టమర్ ని ఎప్పుడు మనం డాక్టర్ లాగా ఎప్పుడు కాదు అవ్వదు అనకుండా మనం పంపిస్తాం, సర్వీస్ ఇవ్వడానికి చూస్తాము. సో మనీకి అండ్ టైం కి కంపేర్ చేస్తే మనం తీసుకునే చార్జ్ తక్కువనే. సో ఒకటి రీసెంట్ గా మనకి ఒకటి కామెంట్ వచ్చింది మన వీడియో పైన. ఏం కామెంట్ వచ్చింది? ఒక మెకానిక్ బాధ చెప్పుకున్నాడు. 11:30కి ఒక కాల్ వచ్చిందన్న నాకు. నేను బ్రేక్ డౌన్ కోసం పోయినా 11:30 నైట్ కి. నేను బ్రేక్ డౌన్ కోసం 30 కిలోమీటర్ పోయినట్టు. 30 కిలోమీటర్స్ ఆ గ్యారేజ్ నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే చూస్తే చిన్న ఫ్యూజ్ పోయినా. ఫ్యూజ్ కాస్ట్ ఎంత ఉంటుంది? మా అంటే 10 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది. సో ఆ ఫ్యూజ్ చేసేసినాం, బండి స్టార్ట్ అయిపోయింది. బండి స్టార్ట్ అయిపోయిన చూస్తే కస్టమర్ 300 చేతిలో పెట్టినట్టు మెకానిక్. ఇది ఎక్కడ న్యాయం అన్నా అని కామెంట్ చేసిండు. అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. 30 కిలోమీటర్లు ఆయన గ్యారేజ్ గురించి 11 గంటల రాత్రికి పోయినంటే ఎంత డబ్బులు ఇవ్వాలి కస్టమర్? ఆయనకి టైం వాల్యూ, వాళ్ళకి అయిన డిస్టర్బెన్స్ జెన్యూన్ గా
ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. ఆ 300లో ఏమైతే పెట్రోల్ కూడా రాదు. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేసిరంటే చాలా సెల్యూట్ చేయాలి కస్టమర్ వాళ్ళకి. నువ్వు వేసింది 50 రూపాయల ఫీజు, నీకు ఇంకా 250 రూపాయలు ఎక్కువ ఇచ్చినా అని చెప్పిండట కస్టమర్. సో ఒక మెకానిక్ బాధ మనతో చెప్పుకున్నాడు కామెంట్ లో ఇట్లా. సో ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. 12:30కి ఒక కాల్ వచ్చింది, నైట్ 12:30కి. అంటే మామూలుగా ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి 10:30, 11 అట్లా అవుతుంది కదా. సో నేను తిని పడుకునేసరికి నేను 12:30కి మేల్కొనే ఉన్నా. సో మేల్కొని ఉంటే ఒక కాల్ వచ్చింది, అన్న అన్ని డబ్బులు అడిగినా అన్ని డబ్బులు ఇస్తా, నువ్వు రావాలి, నేను నాకు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, నువ్వు రావాలన్నాడు. ఏంటి ప్రాబ్లం సార్? కూల్ ఏమైంది ప్రాబ్లం ఏంటి అంటే, నా బండి లాక్ అయింది, కీ లోపల ఉండిపోయింది, నా బండి లాక్ అయిపోయింది, ఇప్పుడు అర్జెంట్ గా నాకు కావాలి, నేను వెళ్ళాలి, నేను ఎన్ని డబ్బులు అడిగినా అన్ని డబ్బులు ఇస్తా కానీ నువ్వు రావాలన్నాడు. సార్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? కూల్, ప్రశాంతంగా ఉండండి, నేను ఒక సొల్యూషన్ చెప్తాను. కూల్ అంటే జస్ట్ ఏం లేదు, మీ ఇంట్లో ఉన్నారు కదా, పైన ఏదైనా చెంచా గానీ గంట గానీ అన్నం రైస్ వేసుకునే చెంచా ఇంకా తీసుకోండి. ఏ బండి అని అడిగిన ఫస్ట్. ఏ బండి అని అడిగితే హోండా ఎక్సెంట్ అని చెప్పిండు. హోండా ఎక్సెంట్ బండి లాక్ అయిపోయింది, కీ లోపల ఉండిపోయింది, బండి కస్టమర్ అర్జెంట్ గా కావాలి. సో ఏం టెన్షన్ లేదు సార్, కంగారు పడకండి. చిన్నది డిక్కీ వెనక గ్లాస్ డోర్ దగ్గర ఒక క్వార్టర్ గ్లాస్ ఉంటుంది, 350 రూపాయలు ఉంటుంది గ్లాస్. చిన్న గంట ఏదైనా రైస్ వేసుకునేది తీసుకోండి, ఆ గ్లాస్ పగులు కొట్టుకోండి. దాని వల్ల గ్లాస్ పలిగి ఏమన్నా మన కళ్ళకి ఏం కొట్టదు. టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది, బోర్డర్ గా అయిపోయి ఏం డ్యామేజ్ ఏం కాదు, మీకు ఏం కూడా మీకు కోసుకోవో అలాంటి రిస్క్ కూడా ఏమి ఉండదు. గంట తీసుకొని గ్లాస్ పలగొట్టుకోండి, లాక్ తీసుకొని మీ వెహికల్ వాడుకోండి, తర్వాత ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు ఆ గ్లాస్ మార్చుకోండి, అయిపోతుంది. అంటే ఎంత హ్యాపీగా అయిపోయింది తెలుసా, చాలా హ్యాపీగా అయిపోయింది కస్టమర్ అలా చెప్పగానే. జస్ట్ సజెషన్ కోసం నేను డబ్బులు ఇస్తా, నీ ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఏంటి, ఇదేనా అదేనా అనేసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు కస్టమర్. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కస్టమర్ రకరకాలు మార్కెట్ లో. సో జస్ట్ మనం సజెషన్ ఇచ్చినందుకే డబ్బులు ఇస్తా అంటున్నాడు. సో వద్దు సార్, నాకు డబ్బులు ఏమొద్దు, మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి అయితే చూసి నా నంబర్ కాల్ చేశారో ఆ ప్లాట్ఫామ్ లో ఒక మంచి రివ్యూ ఇవ్వండి చాలు అని చెప్పినా నేను. అంతే, డబ్బులు ఏం మనం తీసుకోలేదు. ఎందుకంటే మనం జస్ట్ కాల్ లిఫ్ట్ చేసినాము అంటే ఏ టైంలో ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఫోన్ చేస్తారని తెలియదు కాబట్టి నేను మాక్సిమం ట్రై చేస్తా కాల్ లిఫ్ట్ చేయడానికి మేల్కుంటే అట్లా. సో 12:30కి మనం ఆయనకి హెల్ప్ చేసినాం, జస్ట్ కాల్ పైననే సజెషన్ చేసినాము, దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి పైసలు ఇస్తున్నాడు. సో ఒక సిచ్యువేషన్ ఇది, ఇంకో సిచ్యువేషన్ ఇది. 30 కిలోమీటర్ పోతే కూడా 300 ఇవ్వడానికి ఏడ్చే కస్టమర్లు కూడా ఉన్నారు. ఏం చేయకుండా జస్ట్ ఫోన్ లో సజెషన్ ఇచ్చేయడానికి కూడా డబ్బులు ఇచ్చే కస్టమర్లు ఉన్నారు. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక మెకానిక్ మన కామెంట్ లో బాగా చెప్తున్నాడు అనేసి మీతో డిస్కస్ చేస్తున్నా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ నెగిటివ్ గా తీసుకోవద్దు, అందరినీ పాజిటివ్ గా తీసుకోవద్దు. సో ఇది చెప్పదలుచుకున్నది. కొంచెం టైం కి రండి, టైం కి భోజనం చేయండి, టైం కి వెళ్ళిపోండి. टाइम पे आए तो क्या है, एक जना आया एक जना नहीं आया, डिसिप्लिन खराब होता गैरेज का. तो पहले से भी बोल रहा हूँ मैं, डिसिप्लिन इंपॉर्टेंट, टाइम को आना इंपॉर्टेंट बोले. टाइम पे आओ, टाइम पे चले जाओ. केस टू केस गाड़ी अर्जेंट है बोले तो अपन रोक के काम करो बोलते हैं. तो किसको भी जबरदस्ती को रात देर रात మారో కొట్టండి చేస్తూనే ఉండండి రోబోట్ లాగానే. ఏం చెప్పనేను, టైంకి రండి, టైంకి వెళ్ళిపోండి, టైంకి భోజనం చేసుకోండి, టైంకి డ్యూటీ ఎక్కండి. సుస్తి కాయలి పని అమన్, సుస్తి ఎక్కువ చేస్తున్నావు, పొద్దున్న డ్యూటీకి ఎక్కట్లేదు తొందర. మీరు దాంతో పాటు సాయిని కూడా చెడగొట్టాము. రామ్ కుమార్ కొంచెం వీళ్ళని కొట్టు లేదంటే రా పొద్దున్న లేవగానే చెవుకాడ 3 గంటలకు లంచ్ టైం లాక్ వేసేస్తాను లంచ్ రూమ్ కి, ఎవరు కనిపించదు 3 గంటల తర్వాత. ఎప్పుడైతే అది ఇట్టిగా ఈ రోజు మొత్తం కంప్లీట్ అయిపోవాలి, లేదంటే ఇన్నే కూర్చుంటాను నైట్ మొత్తం. బంపరు కండెన్సర్ ఒకటే వదిలేసాను, మొత్తం మిగతా బండి టెస్ట్ కి రావాలి, అది నాకు కంపల్సరీ. దానికి ఏం లేదు, ఓన్లీ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఉంది, చాలా డిలే అయిపోయింది ఇప్పటికే అది. సో రేపు డెలివరీ ఉంది బండి, ఈ రోజు నువ్వు కంప్లీట్ చేసినా రేపు ఇవ్వచ్చు. రేపు దానికి టెఫ్లాన్ ఉంది, డీప్ క్లీనింగ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అన్ని సైలెన్సర్ కోటింగ్ ఉంది, చాలా ఉంది. ఇబ్రాహిం హోగా డాష్బోర్డ్ खुलना है इसका, कूलिंग का निकाले बा లేదా షార్ట్ కట్ లో వస్తుంది అంటున్నాడు. మళ్ళీ ఏందో చూద్దాం ఒకసారి మాట్లాడదాం. అమ్మా నీ గాడి में लगा के व्हील बेरिंग चेक करो, सर्विस है इसको. साई నువ్వు చెక్ చేయరా.